అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు. మీకేదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమే లక్ష్యంగా హామీలు ఇవ్వటం సర్వసాధారణం. ఇచ్చిన హామీలను వనరుల లభ్యత ఆధారంగా అమలు చేయడం పాలకుల విధి. కానీ కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడంతో ఒబ్బి తబ్బిబ్బు అయిన రేవంత్ రెడ్డి సర్కార్ ముందు వెనక చూడకుండా పథకాలను అమలు చేయడం అసలుకే మోసం తెచ్చిపెట్టిందని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. అవగాహన లోపంతో ఆదాయ అంచనాలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అనుకున్నదొకటి అయినది మరొకటి అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. కట్ ఆఫ్ పెట్టడమే కాంగ్రెస్ కొంప ముంచిందని సీనియర్లు తమ అనుభవపూర్వకంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్న చందంగా హామీలను అమలుకు శ్రీకారం చుట్టడం అసలుకే ఎసరు తెచ్చిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. హామీల మాటలతో కోటలు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘ కాలం అంటే ఒక దశాబ్ద కాలం పాటు అధికారం కోసం ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 2023 ఎన్నికల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటూ లేదా హామీలను పరంపర కొనసాగిస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2023 ఎన్నికల్లో 63 మంది ఎమ్మెల్యేలతోటి కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కారు అడుగడుగున ప్రతి అంశంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకు ఆ వైఫల్యం, ఎందుకు ఆ తొందరపాటు అనేది కొంతమంది సీనియర్ నాయకులు, తలపండిన రాజకీయ మేధావులు ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాలు చర్చించినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడ, అవగాహన లోపం, ఆలోచన రాహిత్యం ఈ అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ప్రధాన కారణాలుగా సీనియర్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావడం కోసం హామీలు ఇవ్వడం సర్వసాధారణం. హామీలని వరుస క్రమంలో 1 by 1 అమలు చేయడం అనేది సర్వసాధారణం. కానీ హామీల అమలు విషయంలో రాబడి ఎంత, పోబడి ఎంత, సంక్షేమ పథకాలకు ఎంతవరకు నిధులు అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది అనేది ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని అమలు తీరుని ఏది ముందు ఏది వెనక అనేది ఆ లైన్ తప్పారు. ఆ లైన్ తప్పడం ప్రధానమైన ఒక కారణం. దాంతోపాటుగా ఆర్థిక వనరుల వెసులుబాటు ఎంతవరకు మనం ఎన్ని రోజుల వరకు చేసే అవకాశం ఉంది, అంచనా వేయకపోవటం అంటే అంచనా వైఫల్యం. దాంతోపాటుగా ఏ సంక్షేమ పథకానికైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం ఏర్పడినా కటాఫ్ అనేది వాళ్ళ కొంప ముంచుతుంది. ఆ కటాఫే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతున్నది మేధావులు, తలపండిన రాజకీయ నాయకులు నాతో చర్చించిన అంశం. ఎందుకంటే హామీలు ఇవ్వటంలో తప్పు లేదు, అమలు చేయటంలో తప్పు లేదు. ప్రజలు ఆ హామీల అనుగుణంగానే సంబంధిత రాజకీయ పార్టీలు ఓట్లేస్తారు. ఆ ఓట్ల ఆధారంగానే గెలిచి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ హామీల అమలు అనేది కటాఫ్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాం, లేదా పదవి బాధ్యత స్వీకరించిన 24 గంటల్లో ఒక్క సంతకంతో ఇది చేస్తామనేది అది తప్పుడు సంకేతం, తప్పుడు విధానం అనేది సీనియర్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే రుణమాఫీ కావచ్చు, లేదా ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ కరెంట్ కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద నెలకి 2,500 రూపాయలు కావచ్చు, 6 ప్రధాన గ్యారెంటీలు 100 రోజుల్లో మేము చేసి చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో ఆహా ఓహో అంటూ రాగాలు పలికారు కాంగ్రెస్ నాయకులంతా. తీరా ఇప్పుడు ఏంటంటే కోని రాగాలు తీయడానికి కూడా నోరు రావటం లేదు. కేవలం 100 రోజులు అనేది టార్గెట్ పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ప్రధాన తప్పిదం. 100 రోజుల టైం దాటిపోయింది, ఇప్పుడు 130 రోజులు కావస్తుంది. ఇంకా పోతే ఇంకొక 6 నెలలు, ఇంకో సంవత్సరం, ఇంకోటి అన్నట్టుగా
దాటిపోయి అంటే అటు ఇటుగా 18 నెలల కాలం అయింది. అంటే 500 రోజులు దాటిపోయింది. మీ 100 రోజుల గ్యారంటీలు ఆరిట్లో 2-3 ఇంప్లిమెంట్ చేసిన మిగతా గ్యారంటీల సంగతి ఏంటంటూ ప్రజలు నిలదీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు. కేవలం కట్ ఆఫ్ అనేదే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందనేది సీనియర్ మోస్ట్ నేతలు, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష సంబంధించిన నేతలు కూడా తొందరపాటు చర్య, ఏదైతే దుందుడుకు చర్య ఉందో ప్రభుత్వ పరిపాలన సౌలభ్యంలో ఈ దుందుడుకు చర్యలు, ఏకపక్ష నిర్ణయాలు పార్టీల కొంపలు ముంచుతాయి, తిరిగి కోలుకోలేని దెబ్బతీస్తుంది. అవగాహన లోపంతో ఆలోచన విధానం సక్రమంగా లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంప ముంచింది. కేవలం నిదానమే ప్రధానం అనే రీతిలో హామీల అమలుని ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ 5 ఏళ్ల పాటు కొనసాగాల్సిన ప్రభుత్వం కాస్త కట్ ఆఫ్ డేట్ పెట్టడం అనేదే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువుగా మారిపోయింది. కాబట్టి ఇక భవిష్యత్తులో ఏ పార్టీ ఇచ్చినా, ఏ ప్రభుత్వం అయినా విధి విధానాల రూపకల్పన సమయంలో కట్ ఆఫ్లు వద్దు, ఇది హామీ ఇచ్చాం, ఇది అమలు చేస్తాం అంతే తప్ప మేము 100 రోజుల్లోనే అన్ని పూర్తి చేస్తాం, 100 రోజుల్లో మీకు పరవాన్నాలు తినిపిస్తామంటే అసలు అక్కడ భోజనాలు లేనప్పుడు, భోజనాలు ఖాళీగా ఉన్నప్పుడు మీరు పరవాన్నాలు ఉండడానికి ఎక్కడ అవకాశం ఏర్పడుతుంది? ఈ ఆలోచన, ఈ అత్యుత్సాహమే రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.